నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సుష్మితా రెడ్డి, మాతృశ్రీ గైనిక్ అండ్ గ్యాస్ట్రో క్లినిక్ నుండి. ఈరోజు మనము సిజేరియన్ సెక్షన్ అయిన తర్వాత సాధారణంగా మనకు కొన్ని సందేహాలు కలుగుతూ ఉంటాయి. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మాట్లాడుకుందాము. మనకి జనరల్గా అనిపించే సందేహాలు ఏమిటి అని అంటే, పొట్ట నొప్పి తగ్గాలంటే ఏమి చేయాలి, స్నానం ఎప్పుడు చేయాలి, అసలు నడవచ్చునా లేదా, పోషకాహారాలు ఏమి తీసుకోవాలి, పొట్ట తగ్గాలంటే మనము ఏమి చేయాలి, డాక్టర్ని ఎప్పుడు కలవాలి, మనకి నెలసరి అనేది ఎప్పుడు ఎలా మొదలవుతుంది అనే వాటి గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాము. మొదటగా మనకి పొట్ట నొప్పి తగ్గాలంటే ఏమి చేయాలి. నొప్పి తగ్గాలంటే మనం డాక్టర్ రాసిన నొప్పి మందులతో పాటు ఒంటికి సరిపడా నీళ్లు తాగాలి. కనీసం అంటూ 2.5 నుంచి 3 లీటర్ల నీళ్లు రోజు తాగాలి. అండ్ ఒక అరగంట సేపు అయినా రోజు మొత్తంలో మనం నడుస్తూ ఉండాలి. నడవడం వల్ల ఏమవుతుంది అని అంటే, రక్త సరఫరా అనేది పుండికి బాగా అందుతూ ఉంటుంది, త్వరగా మానేదానికి మనకు ఉపయోగపడుతూ ఉంటుంది నడవడం వల్ల. అండ్ మనకి ప్రెగ్నెన్సీలో రక్తం గడ్డ కట్టుకుపోయే గుణం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. నడవడం వల్ల రక్తం అనేది పల్చగా గడ్డ కట్టకుండా ఉంటుంది. అండ్ ఇంకొకటి, పేగుళ్ళల్లో గ్యాస్ ఎక్కువగా ఫామ్ అయినప్పుడు కూడాను మనకి నొప్పి అనేది కుట్లలో ఎక్కువగా వస్తూ ఉంటుంది. నడవడం వల్ల పేగులు బాగా ఫాస్ట్గా కదులుతూ ఆ గ్యాస్ అంతా బయటికి పోతూ ఉంటుంది. మనకి నొప్పి అనేది తొందరగా తగ్గిపోతూ ఉంటుంది. అండ్ కాన్స్టిపేషన్ అంటాము, మలబద్ధకము, ఇది కూడా ఉండదు నడవడం వల్ల. ఫ్రీగా మోషన్ అయిపోతూ ఉంటుంది. అండ్ పుండు మానితే మనకి నొప్పి ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉంటుంది. దీనికి మనం పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకుంటూ ఉండాలి. మనకి పుండు మానేదానికి కావాల్సినవి ప్రోటీన్స్, వైటమిన్ సి అండ్ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్. ప్రోటీన్స్ అనేవి మనకి నాన్ వెజిటేరియన్ డైట్స్లో అంటే చికెన్, మటన్, ఫిష్, ఎగ్స్లో ఎక్కువగా ఉంటుంది. అండ్ వెజిటేరియన్ డైట్స్లో దాల్ అంటే పప్పు దినుసుల్లో ఎక్కువగా ఉంటుంది. చాలామందికి అపోహ ఉంటుంది, పప్పు దినుసులు తినడం వల్ల మనకి చీమ్ పడుతుంది అనేసి. అంటే కందిపప్పు ఎల్లో కలర్లో ఉంటుంది, సో చీము కూడా ఎల్లో కలర్లో ఉండడం వల్ల చీమ్ పడుతుంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇది ఖచ్చితంగా తప్పు. అది తినడం వల్ల పుండు చాలా త్వరగా మానుతూ ఉంటుంది. అండ్ మనకి పుండు మానేదానికి కొల్లాజిన్ అనేది మనకి అవసరము. అది పుండు మానేదానికి ఇది వైటమిన్ సి ఎక్కువగా తీసుకుంటే త్వరగా వస్తుంది. అండ్ పుండు కూడా గట్టిగా మానుతూ ఉంటుంది. వైటమిన్ సి మనకి ఎందులో వస్తుంది అంటే సిట్రస్ ఫ్రూట్స్లో ఎక్కువగా ఉంటుంది. అంటే నిమ్మకాయ, ఆరెంజ్, బత్తాయ వీటిల్లో ఎక్కువగా ఉంటుంది. అండ్ వెజిటేబుల్స్లో బ్రొకోలీ వీటిల్లో బాగుంటుంది. కీవి, జామకాయ వీటిల్లో మంచిగా ఉంటుంది. అండ్ మనకి నార్మల్ డైలీ రిక్వైర్మెంట్ కూడా 90 మిల్లీగ్రాములు అవసరము మన బాడీకి. మనకి జస్ట్ ఒక నిమ్మకాయ ద్వారానే మనకి 70 మిల్లీగ్రాముల వైటమిన్ సి అనేది మనకు అందుతూ ఉంటుంది. అండ్ ఇంకొక అపోహ కూడా ఉంటుంది, నిమ్మకాయ నీళ్ళు తాగడం వల్ల జలుబు బాగా చేస్తుంది బిడ్డకి. అది కూడా అపోహే అండి. జలుబు చేయడం కాదు, ఇన్ఫ్యాక్ట్ ఇంకా ఇమ్యూన్ సిస్టమ్ చాలా బాగా పెరుగుతూ ఉంటుంది, ఇంకా తగ్గుతూ ఉంటుంది, జలుబు అనేది రాకుండా ఉంటుంది. అండ్ మనకి ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అనేటిది మనకి నట్స్ అండ్ సీడ్స్లో ఎక్కువగా ఉంటుంది. ఎస్పెషల్లీ వాల్నట్స్లో చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ అవిసె గింజలు, మనకి తెలియని విషయం ఏమిటి అని అంటే సోయాబీన్స్లో కూడా చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అని. ఇవన్నీ చేయడం వల్ల మనకి పుండు అనేది త్వరగా మానుతూ ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా మనము హై ఫైబర్ డైట్ ఉండే ఫుడ్ కూడా తీసుకోవడం మంచిది. అంటే పీచు పదార్థం ఎక్కువగా ఉండాలి. ఇది దేనికి అని అంటే కాన్స్టిపేషన్, మలబద్ధకం లేకుండా చేస్తుంది. ఇది మనకి ఎందులో ఎక్కువగా ఉంటుంది అంటే క్యారెట్స్, కీరా దోసకాయ, లీఫీ వెజిటేబుల్స్ అంటే ఆకుకూరలు, బీన్స్, బఠానీ అండ్ పీస్లో మనకి ఎక్కువగా ఉంటుంది. ఇవి తీసుకోవడం వలన మనకి హెల్తీగా ఉంటాము. అండ్ నొప్పికి ఇంకొక కారణము, మనకి సిజేరియన్ సెక్షన్ అయిన వెంటనే పొట్ట అనేది లూజ్గా అయిపోతూ ఉంటుంది. నడుస్తూ ఉండడం వల్ల మనకి పొట్ట కదిలి బాగా ఎక్కువగా నొప్పిగా ఉంటుంది. ఇది తగ్గించడానికి మనము మెటర్నిటీ లెగ్గిన్స్ అంటాము, ఆ లెగ్గిన్స్ కూడా వేసుకోవచ్చు. నార్మల్ లెగ్గిన్స్ మనకి నడుము వరకే వస్తూ ఉంటుంది. ఈ మెటర్నిటీ లెగ్గిన్స్ అనేది నడుము పైన వరకు అంటే పొట్ట మొత్తం కూడా కవర్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి, మనకి నొప్పి కలగడానికి అని అంటే సరిగ్గా కూర్చొని పాలు ఇవ్వకపోవడం, అంటే కరెక్ట్ పొజిషన్లో పాలు ఇవ్వరు అనమాట. సో మనము చైర్లో కూర్చున్నట్టుగా కూర్చొని కాళ్ళు కిందకి వేసుకొని నడుము వెనకాల ఒక దిండు, మీద ఒక దిండు పెట్టేసుకొని బిడ్డని దాని మీద పెట్టుకొని నిటారుగా కూర్చొని పాలు ఇవ్వడం వల్ల మనకి నడుము నొప్పి అనేది చాలా మటుకు తగ్గిపోతుంది. తరువాతది స్నానం ఎప్పుడు చేయాలి.
స్నానం అనేది మీరు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిన వెంటనే మీరు స్నానం చేయొచ్చు. మీరు ఇంటికి వెళ్ళిన వెంటనే పొట్ట మీద ఉన్న ప్లాస్టర్ తీసేసి స్నానం చేయొచ్చును. ఎందుకు అంటే మనకి సిజేరియన్ సెక్షన్ అయిన పుండు 24 గంటల లోపు వాటర్ టైట్ సీల్ లాగా మారిపోతూ ఉంటుంది. మీరు స్నానం చేసినా కూడా నీళ్ళు లోపలికి పోయి పుండు ఇన్ఫెక్ట్ అవ్వడం అనేది అసలు ఉండదు. మీరు హ్యాపీగా స్నానం చేసేసేయచ్చు. అండ్ పుండు మీరు చూసుకోవాల్సింది ఒకటే, ఆ పుండుని డ్రైగా పెట్టుకోవడం అండ్ దానికి మనము క్రీమ్స్ పౌడర్లు రాయాల్సిన అవసరం లేదు. పుండుకి మనకి ఎంత గాలి ఆడితే అంత త్వరగా మానిపోతూ ఉంటుంది. దాన్ని అట్లా ప్లాస్టర్లు ఏమీ వేయకుండా అలానే వదిలేయొచ్చును. అండ్ ఇప్పుడు అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే ప్రశ్న, పొట్ట తగ్గాలి అని అంటే మనం ఏమి చేయాలి? ఒకటే ఒక మంత్ర పొట్ట తగ్గేదానికి, ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్, అంటే తల్లిపాలు మాత్రమే బిడ్డకి పట్టడము. ఇలా తల్లిపాలు మాత్రమే బిడ్డకి పట్టడం వల్ల పొట్ట మాత్రమే కాదు, అసలు తల్లి బరువు పెరగకుండా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ కొన్నిసార్లు బరువు అనేది తగ్గిపోతూ ఉంటారు తల్లులు. ఇది మాత్రమే కాకుండా మీరు పొట్ట ఎక్కువగా పెరగకుండా ఉండేదానికి మనం ఇందాక మాట్లాడినట్టుగా మ్యాటర్నిటీ బెల్ట్స్ అంటాం. అంటే లూజ్ అయిన పొట్ట మరీ లూజ్ అయ్యి ముందుకు పడకుండా ఈ మ్యాటర్నిటీ లెగ్గిన్స్ అనేది మనకి కొద్దిగా తోడ్పడుతూ ఉంటుంది. బట్ కంప్లీట్లీ ఇది యూజ్ ఏమీ ఉండదు. అండ్ చాలామంది అడుగుతూ ఉంటారు, బెల్ట్ వాడొచ్చినా లేదా, ఎప్పుడు వాడాలి? నార్మల్ డెలివరీ అయిన తర్వాత బెల్ట్ వాళ్ళు వేసుకోవచ్చు, కానీ సిజేరియన్ సెక్షన్ అయిన తర్వాత ఒక 6 వారాల వరకు బెల్ట్ వాడకపోవడమే మంచిది. దీని బదులు మ్యాటర్నిటీ లెగ్గిన్స్ అనేది వేసుకోవచ్చు. ఈ బెల్ట్ వాడడం వల్ల ఏమవుతుంది అంటే మన పొట్టలోని కండరాలు కొద్దిగా వీక్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఒక 6 వారాల తర్వాత మనం ఎలాగో పొట్ట తగ్గేదానికి వ్యాయామం అనేది స్టార్ట్ చేయవచ్చు. ఇనీషియల్గా నడకతో మొదలు పెట్టేసి అప్పర్ లింబ్ ఎక్సర్సైజెస్ అంటే షోల్డర్ ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేసేసి దాని తర్వాత ప్రాణాయామం, అంటే ప్రాణాయామం చేయడం వల్ల పొట్టలోని కండరాలు కదులుతూ కొంచెం గట్టిగా మారుతూ ఉంటాయి. ఇది కాకుండా మనకి ఏరోబిక్ ఎక్సర్సైజెస్, యోగాసనాలు కూడా కొన్ని ట్రై చేయొచ్చు. అంటే సిజేరియన్ సెక్షన్ చేసిన పద్ధతిని బట్టి, అంటే నిలువుగా కోసారా అడ్డంగా కోసారా అనే దాన్ని బట్టి మీకు యోగాసనాలు అనేవి చెప్తూ ఉంటారు. ఇవన్నీ 6 నెలల తర్వాత ట్రై చేస్తే మీరు ఆటోమేటిక్గా బరువు అనేది తగ్గుతారు, పొట్ట అనేది కూడా మనకి తగ్గిపోతుంది. నెలసరి ఎప్పుడు ఎలా వస్తుంది? మనకి నెలసరి అనేది ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్, అంటే తల్లిపాలు మాత్రమే ఇచ్చే తల్లుల్లో ఒక 9 నెలల నుంచి సంవత్సరం వరకు కూడా అసలు నెలసరి రాకపోవచ్చు, పీరియడ్స్ అనేవి అసలు రావు. పాలు పడని తల్లుల్లో యాజ్ ఎర్లీ యాజ్ అంటే త్వరగా అంటే 6 వారాల్లో కూడా మొదలవ్వచ్చు. జనరల్గా మన ఇండియన్ పాపులేషన్లో 3 నెలల నుంచి 6 నెలల తర్వాత మాత్రమే మనకి నెలసరి అనేది వస్తూ ఉంటుంది. అండ్ కొంతమందికి ఫస్ట్ వచ్చే పీరియడ్ అంటే మొదటిసారిగా వచ్చే నెలసరి కొద్దిగా హెవీ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. ఇది ఎందుకు అంటే మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఉంటుంది. దీనివల్ల మనకి ఎక్కువ బ్లీడింగ్ అయినట్లుగా అనిపిస్తుంది. మీకు నిజంగా ఎక్కువ అయినట్లు అనిపిస్తే మీరు డాక్టర్ని కలవచ్చు. బట్ నెక్స్ట్ పీరియడ్స్ అన్నీ కూడాను నార్మల్గా రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. నెక్స్ట్ డాక్టర్ని ఎప్పుడు కలవాలి? డాక్టర్ని మనం సాధారణంగా 7వ రోజు కానీ 10వ రోజు కానీ కలుస్తూ ఉంటాము కుట్లు చూయించుకునేదానికి. కొంతమందికి విప్పే కుట్లు ఉన్నట్లయితే విప్పించుకునేదానికి మనం వెళ్తూ ఉంటాము. ఇది కాకుండా ఎప్పుడు కలవాలి అని అంటే కుట్లలో ఎర్రగా అయినా, బాగా నొప్పి వస్తున్నా, వాపు వచ్చి నీరు కానీ చీము కానీ కారుతున్నా, మనకి కాళ్ళు కూడా ఎరుపెక్కేసి వాపు వచ్చేసి జ్వరం బాగా వస్తున్నా, ఈ సమయాల్లో మనం డాక్టర్ని వెళ్ళి కలవాలి. ఇవి ఎందుకు వస్తాయి అంటే ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల మనకి ఇవన్నీ వస్తూ ఉంటాయి. కాళ్ళల్లో రక్తం గడ్డ కట్టినప్పుడు అంటే డీవీటీ అంటాము, డీప్ వెయిన్ థ్రాంబోసిస్, ఇది ఉన్నా సరే మనకి బాగా నొప్పి వస్తూ ఉంటుంది. ఇది ఎమర్జెన్సీ కండిషన్. మీరు డాక్టర్ని ఈ సమయాల్లో కలవాలి. మీకు ఇంకేమైనా చిన్న చిన్న సందేహాలు ఉన్నట్లయితే మీరు మాతృశ్రీ clinics@gmail.comలో మీరు మెసేజ్ చేయొచ్చు, లేదా మాతృశ్రీ గైనిక్ అండ్ గ్యాస్ట్రో క్లినిక్ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ సెండ్ అ మెసేజ్ అనే ఆప్షన్ ఉంటుంది. అందులో మీరు మెసేజ్ చేసినా సరే దానికి మేము రిప్లై ఇస్తాము. మీరు సంప్రదించవలసిన నెంబర్ 9100003969. నమస్కారం.